రాష్ట్రంలో మరో 20 ఏళ్లు అధికారం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదన్నారు. ఎక్కడైనా సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్న చంద్రబాబు తెలుగుదేశం సర్కారు స్థిరంగా ఉంటుందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణను స్వాగతిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఒకేసారి ఎన్నికలతో జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుందన్న వాదన సరికాదన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు సుస్థిరమైన పరిపాలన ఉంటే, అదే మరి సమర్థవంతమైన పాలన ఉంటే అక్కడ పెడతారు. చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు ఎక్కడికైనా పోతే, సార్ మిమ్మల్ని చూస్తే రావాలనిపిస్తుంది, మళ్ళీ ఇండియాలో ఎలక్షన్ చూస్తే ఒకవేళ మీరు ఓడిపోతే మళ్ళీ మా బతికేంటి, మాకు కష్టాలు వస్తాయని అడుగుతున్నారు. ఎందుకంటే ఇది క్వశ్చన్, కామన్ క్వశ్చన్, రిపీట్గా అడుగుతున్నారు. ఇప్పుడు నేను అన్నాను, ఇంక ఓడిపోయే సమస్య ఉండదులే, మీకు ఏం భయం లేదు, 20 ఏళ్ళు ఉంటాం. ఆ విధంగా నేను ఇంత మునుపు కూడా నన్ను ఎవరు ఓడించలేదు. నేను తొందరపడి ఏదో చేసేయాలని పరిగెత్తి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈసారి అట్లా కాకుండా ఒక సుస్థిరమైన పాలన కోసం ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోతున్నాను. ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క గవర్నెన్స్, అన్నీ కూడా పేదవాళ్ళ కోసం. మీరు అనుమానం అవసరం లేదు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఒక సుస్థిరమైన పాలన, స్టెబిలిటీ ఉండాలి. రెండోది లీడర్షిప్ పైన నమ్మకం ఉండాలి. లీడర్షిప్ పైన నమ్మకం లేకపోతే ఎవడు రాడు. అది ప్రపంచంలో జరిగేది. ఒక దేశం బాగుపడాలన్నా, ఒక కంపెనీ బాగుపడాలన్నా, లేకపోతే ఒక వ్యవస్థ బాగుపడాలన్నా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది లీడర్. ఎప్పుడు వస్తే అప్పుడు మీకు దాని గురించి ముందా వెనక ఎన్ని పెద్ద నో. ఇప్పుడు ఐ వెల్కమ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. మై పార్టీ ఆల్సో వెల్కమ్. ఏదైతే పార్టీ కూడా వెల్కమ్ చేస్తుందో దట్ ఈజ్ ఎ బెటర్ థింగ్. ఎవ్రీ 3 నెలలకు ఎలక్షన్స్ ఏంటండి, ఎవ్రీ 6 నెలలకు ఎలక్షన్స్ ఏంటండి. వీఆర్ వర్కింగ్ ఫర్ ఎలక్షన్స్, నాట్ ఫర్ పబ్లిక్. అంటే 24 గంటల ఎలక్షన్. ఒక వార్డు ఓడిపోతే వైఎంఆర్ ఓడిపోయాడు, ఒక వార్డు గెలిచి వైఎంఆర్ గెలిచిపోయాడు. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ బెనిఫిట్స్. మీరు ఏ విధంగా పాలన ఇచ్చారనే కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్లకు న్యాయం జరుగుతున్నది గవర్నమెంట్ వల్ల. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నది చూస్తున్నారు. అందుకే చైనాలో హ్యాపీగా ఉన్నారు, సింగపూర్లో హ్యాపీగా ఉన్నారు, దుబాయ్లో హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఇండియాలో హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? పనులు కావాలి. కామన్ మినిమం నీడ్స్ అన్నీ కూడా అడ్రస్ చేసి దే విల్ బి వెరీ హ్యాపీ. అందుకే ఇండియాలో ఇటీవల కాలంలో 3 ఎలక్షన్ 4 ఎలక్షన్లు గెలిపిస్తున్నారు. యాజ్ లాంగ్ యాజ్ యూ పర్ఫార్మ్ దే విల్ ఎలెక్ట్ యూ.